దేనికి రావాలి? గోవులు చూడటానికా, పురోహితులు చూడటానికా? అలా కాదు, ఇంటిని చూడడానికి. ఇల్లు చూసేదేంటి? ఏ ఇల్లు అయినా కట్టేది ఇటుకలు సిమెంట్తోనేగా. ఈ ఇల్లు ఏమైనా స్పెషల్గా కట్టారా? వీళ్ళేని ఎవరు బాబు గారు? అదే మీ కొడుకు కోడలు ఆఫీస్కి వెళ్ళారు బాబు గారు. అలాగే కాఫీ తీసుకురామంటారా? ఆగవే, నీకు అంతకి కంగారు. బావుగా సంఖ్యలో ఫ్లాన్స్ ఉండొచ్చు, అందులో కాఫీ ఉండొచ్చు. జోకా? రిటైర్ అయిపోయినట్టున్నారు బాబు గారు. పార్వతి వాళ్ళ అమ్మ పోగానే వారంటీ తీసుకున్నాక పార్వతి వాళ్ళ అమ్మంటే మీ భార్యే కదా. ఆవిడ పార్వతికి అమ్మే కానీ నాకు భార్య కాదు. అదేంటి బాబు గారు? హా. అయితే మీకు ఒక కథ చెప్పాలి. చెప్పండి. మీ కోడలు నా కూతురు పార్వతికి చిన్నప్పుడు టైఫాయిడ్ వచ్చింది. చేతిలో చిల్లిగవ్వలేదు. వేరే దారి లేక వాళ్ళ అమ్మ నగలు తాకట్టు పెడదాన్ని బజారుకి తీసుకెళ్ళాడు. నిలిచో నగలు తాకట్టు పెడతామని సేటు కొట్టినంత పనిచేశాడు. ఆ నగలు పెళ్లిలో మా మామగారు పెట్టిన నగలు. అవి గిల్టివని అప్పటిదాకా నాకు తెలియదు. నేరుగా హాస్పిటల్లో కూతురు దగ్గర ఉన్న వాళ్ళ అమ్మని అడిగారు. పెళ్లి రోజు తప్పని పరిస్థితుల్లో గిల్టి నగలు పెట్టవలసి వచ్చిందని, ఏడాది పండగలోపు మంచి నగలు చేయించేస్తానన్నాడని, ఇప్పటిదాకా చేయించడానికి వీలు పడలేదని చెప్పి ఏడ్చింది. పాపం, ఆవిడ మాత్రం ఏం చేస్తారో బాబు గారు? తొలి రాత్రే నాకు నిజం చెప్పాలి. కాపురానికి వచ్చిన తర్వాత చెప్పాలి. పిల్ల పుట్టిన తర్వాత చెప్పాలి కదా. చెప్పలేదు. నా భార్య నన్ను మోసం చేసింది. మా మామగారు నన్ను మోసం చేశాడు. మా అత్తగారు నన్ను మోసం చేశాడు. కాసు కోసం ఈ లోకంలో ఎంత మోసమైనా చేస్తారు. ఈ శంకరయ్య మాట వరాల మూట. సారీ బాబు గారు, మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టినట్టున్నారు. సారీ ఎందుకు? నాకేం సెంటిమెంట్స్ లేవు, ఎమోషన్స్ లేవు. అప్పటి నుంచి 20 సంవత్సరాలు నా భార్యతో నేను మాట్లాడలేదు. తర్వాత మాట్లాడాల్సిన అవసరమే లేకపోయింది. అదేంటి బాబు గారు? ఆవిడ చనిపోయింది.